కనుమ రోజు ఏం చేస్తారమ్మా? కనుమ రోజే మా రాయలసీమలో కనుమ రోజే ప్రధానంగా పండగ జరుగుతుంది. ఓకే. కొన్ని జిల్లాల్లో అంటే ఏం చేస్తారు అంటే కొంతమంది కుటుంబ సాంప్రదాయం ప్రకారం వెంకటేశ్వర స్వామి ఆరాధన, దాసంగం, గండాదీపం అవే కనిపిస్తాయి. అలాగే ఈ రోజున కనుమ రోజున సాయం సంధ్యాకాలంలో రంగనాథ స్వామి గుడి దగ్గర నుంచి కానీ, అంటే ఆ ఊర్లో ఆలయాలు ఏముంటే వైష్ణవ ఆలయాలు, అక్కడ ఉత్సవ విగ్రహాలని పారువేటగా తీసుకెళ్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ గుడి నుంచి ఒక కుందేలుని వదులుతారు. ఆ కుందేలు ఊరి బయటికి వెళ్ళి పొలిమేర దగ్గర ఎక్కడ ఆగితే అక్కడి వరకు దేవుణ్ణి తీసుకెళ్ళి అక్కడ దేవుణ్ణి దించి ఇక్కడ ఆయనకి నీరాజనం అన్నీ చేసి ఊరి వాళ్ళందరూ కలిసి వెళ్తారు. చాలా అద్భుతం పండగ అసలు. పల్లెల్లో కొన్ని ప్రాంతాల్లో తర్వాత ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రధాన ఆలయానికి తీసుకురావటం. ఈ 3 రోజులు కూడా ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలందరికీ ఆటల పోటీలన్నీ పెట్టి ఉంటారు కదా, వాళ్ళకి బహుమతి ఇవ్వాలి కదా. అదే ఆలయంలోనే అందరికీ బహుమతులు ఇవ్వటం, వాళ్ళ ఆనందంగా. మనము మన ఊరికి వెళ్ళి ఒక కానుక తెచ్చుకుంటే మా ఊరి నుంచి తెచ్చుకున్న 10 రూపాయలు కానీ చాలా గొప్పగా చెప్పుకుంటాం, అవునా? అలా ఈ పండగని కనుమ పండగ రోజు కూడా మనం చేసుకోవటం. అయితే కనుమ రోజు కాకి కూడా కదలదు అంటారు, ప్రయాణం చేయదంటారు. ఎందుకంటే 2 రోజులు పిండి వంటలు భారీగా ఇవన్నీ తిని కొంచెం అలసిపోయి ఉంటారు. కనుమ రోజు కూడా విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు వెళ్ళండి అనేదే మనకి ఇక్కడ సంప్రదాయం. అంటే ఇన్ని రోజులు బాగా ఆనందంగా ఉన్నాం, కనీసం ఈ 3 రోజులు ఉండండి, మీరు వచ్చినప్పుడు అలా వచ్చి వెళ్తారు కానీ అనేది ఇక్కడ ఉన్నది సాంకేతికత. అంటే మన పండగల వెనక ఏ పండగైనా దాని వెనక ఒక అంతరార్థం తప్పకుండా ఉంటుంది. ఆరోగ్య సూత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఋషులు మనల్ని ఆలోచించి మన ఆరోగ్యం, మన సంపద, మన ప్రవర్తన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఈ పండగలన్నీ కూడా అందించారు. ప్రతిదీ చూడండి, ఈ పండగకి ఇది చెయ్యాలి అంటే ఆ ఋతువుని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఓహో, ఈ ఋతువులో ఈ ఆహారం తినాలి, మామూలుగా అయితే తినమ్మా. ఇప్పుడు నువ్వులు ఉంటాం రోజు తింటామా? అరిసెలు నువ్వులు వేసి రోజు చేసుకుంటాం. ఈ పండగకి చేసుకోవడానికి కారణం ఏంటిది అంటే మనకి ఇదే కారణం. ఏంటిది? వాతావరణంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలి నుంచి తట్టుకోవాలంటే ఒంట్లో వేడి శాతం ఉండాలి. నువ్వులు అనేక విలువలతో కూడుకున్నాయి నువ్వులు మనకి. కానీ మన పాలు మాత్రం బాగా పొంగుతున్నాయి మనకి. అంటే మనము స్వచ్ఛందంగా ఒక పల్లె వాతావరణానికి వచ్చి చేస్తున్నాం కాబట్టి అది కూడా మనకి ఆ పాయసం కూడా మనకి పొంగలి కూడా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అలా అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం ఉడికింది కొంచెం, అంటే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేస్తే అప్పుడు సంపూర్ణంగా పాయసానికి ఒక కళ సంతరించుకుంటుంది అనమాట. డైలీ ఎన్ని వంటకాలు వండుతారు మేడం? డైలీ అంటే ఏమేమి తినాలో, ఏమేమి తింటే మంచిదో, మనము ఎంత పని చేస్తున్నాం, ఎక్కువ పని చేయట్లేదు కాబట్టి తినే తిండి కూడా మనకి తగ్గిపోయింది. ఓకే, మీరు చెప్పినట్టు ఇది అంతా వాటర్ అయిపోయింది, మొత్తం వాటర్ అయిపోయింది, బెల్లం మొత్తం వాటర్ అయిపోయింది. అవును, ఇప్పుడు ఆ బెల్లం నీరుతోనే ఆ గుమ్మడికాయ ఉడుకుతుంది. మీరు ఒకసారి టేస్ట్ చూస్తే అసలు అద్భుతం, అమోఘం అంటారు. అదే, వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. పోయకూడదు కూడా. పోసారు అంటే ఇంకా అది నీరు అది ఉడికే వరకు సాయంత్రం అవుతుంది. ఓకే, ఇది మంచి ఉంది చిట్కా ఇది. ఇది తరతరాలుగా వస్తున్న వంట ఇది రాయలసీమ ప్రాంతంలో ఉండే వంటకం అన్నమాట. ఇది అంటే మాది రాయలసీమ కాబట్టి మా ప్రాంతంలో చేసే వంటకం స్పెషల్ డిష్ అన్నమాట. అందరూ అంటున్నారు, మన కెమెరామెన్లు వీళ్ళందా కూడా, అదేంటి మేడం తీపి కూర ఏంటి అంటే దీన్ని సాంబార్లో వేసుకోవటము, లేకపోతే పప్పులో పెట్టడమో చేస్తారు. గుమ్మడికాయ, తీపి ఈ గుమ్మడికాయకి పేరే తీపి గుమ్మడికాయ అని పేరు. ఇంకోటి ఉంటుంది బూడిద గుమ్మడికాయ అని, చాలా మంది అదేమో అనుకుంటారు కదా. ఇది తీపి గుమ్మడికాయ అనే పిలుస్తారు మా వైపున. 2 వెరైటీలు, బూడిద గుమ్మడికాయ వేరు, ఇది వేరు ఉంటుంది అనమాట మనకి. కాబట్టి దీని విత్తనాలు రోజు కొన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటే జ్ఞాపక శక్తి అమోఘం, మేధస్సు అమోఘం. గుమ్మడికాయలో ఉన్న పోషక విలువలు మిగతా కూరగాయల్లో ఉన్నా కూడా దీనిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకే అప్పుడు కాలంలో ఇంత ధాన్యాలు ఇన్ని ఉండేవి కాదు కాబట్టి పప్పు చేసినా కొంచెం గుమ్మడికాయ పెడితే ఎక్కువగా అవుతుంది. ఒక పెళ్ళైనా కానీ, ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ, ఇంకెవరైనా వస్తున్నారన్నా గుమ్మడికాయను పెట్టేవాళ్ళు. ఎందుకంటే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని వచ్చిన వాళ్ళు కూడా
ఆస్వాదించాలి, వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలి అన్నమాట. ఇప్పుడు ఇంకా మకర సంక్రాంతి రోజు ఈ విధంగా మనం పండగ చేసుకుంటే కనుమ రోజు